నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. హనుమాన్ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 2 వారాలు గడుస్తుంది. అయితే కలెక్షన్స్ పరంగా ఎలా ఉంది ఏంటి, సినిమా మొత్తానికి అయితే మంచి టాక్. అసలు సినిమా థియేటర్ అయితే ఎప్పుడు చూసినా ఫుల్లే ఉంటుంది. కానీ ఇప్పటివరకు అయితే ఈ 2 వీక్స్లో వచ్చిన కలెక్షన్ ఏంటి, ఇంకా ఈ సినిమా ఇంకెంత కలెక్షన్ రాబట్టబోతుంది అనేది మనతో పాటు చర్చించడానికి ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ఇంకా హనుమాన్ మాన్యా పోలేదు అనిపిస్తుంది. వై బికాస్ ఇంకా థియేటర్స్ ఫుల్ అవుతూనే ఉన్నాయి అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమాకి ఇంకా కొట్టేసే సినిమా అయితే రాలేదు. సో ఇప్పుడు ఈ సినిమా వచ్చేసి అయితే 2 వీక్స్ అవుతుంది. సో ఈ 2 వీక్స్లో ఎంత కలెక్ట్ చేసింది, అసలు ఏ ప్లేస్లో ఉంది మూవీ? యాక్చువల్లీ చెప్పాలంటే హనుమాన్ ఫస్ట్ వీకే టాప్ ప్లేస్లో ఉంది, పాన్ ఇండియా లెవెల్లో టాప్ ప్లేస్లో ఉంది. కాకపోతే శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టుపక్కలే ఉంటారు, మనలోనే ఉంటారు అన్నట్లుగా ఒక పాన్ ఇండియా సినిమా లెవెల్లో ఒక సినిమా 1000 కోట్లు వసూలు చేయాలి అంటే మినిమం 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరో అందులో ఉండాలి, ఓ 50 కోట్లు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఓ డైరెక్టర్ అందులో ఉండాలి, ఆ నిర్మాత భారీ నిర్మాత అయి ఉండాలి, అంటే పెద్ద పేరు ఉండాలి. రైట్. మిగతా టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ అయి ఉండాలి. అంటే 500 కోట్లు వీళ్ళకే, చిల్లరంతా వీళ్ళకి పంచిపెట్టమే ఉండాలి, మిగతా 500 కోట్లు వసూలు. ఓకే, అర్థమైందా? అట్లా ఓ పాన్ ఇండియా సినిమా 1000 కోట్లు వచ్చాయంటే అబ్బా బాబా అంటారు అనమాట. అలా ఒక చిన్న హీరో అంటే నార్మల్గా 1 కోటి రూపాయలన్నా ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేటువంటి ఒక హీరో, పర్లేదులే 1 కోటి రూపాయలు ఇచ్చినా ఈ దర్శకుడిలో ఏదో ఉంది అనుకునే ఒక డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసరు అండ్ వాళ్ళలో వాళ్ళు ఉండే అంటే ఒక టీం లాగా పనిచేసే ఒక టెక్నికల్ టీం. ఇప్పుడు స్క్రిప్ట్స్ వీళ్ళే, ఇట్లా వాళ్ళకి వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు, స్క్రీన్ ప్లే బై వీళ్ళు, కథ వీళ్ళే, అన్ని వీళ్ళే, అట్లా వీళ్ళే అని ఒక టీంకి పేరు పెట్టుకొని వీళ్ళు అట్లా ట్రావెల్ అవుతున్నారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే సినిమా టెక్నికల్ ప్లస్ తీత రాత అన్ని బడ్జెట్లు కలిపి కనీసం 20 కోట్లు కూడా మించలేదు అనేటువంటి బడ్జెట్ సినిమా. మహా అయితే 50 కోట్లు వసూలు చేయాలి అంతేగాని లేదంటే నీ అదృష్టం బాగుంటే 100 కోట్లు వసూలు చేయాలి. అంతేగాని 1000 కోట్లు ఎలా వసూలు చేస్తావు? మరి మా పరువేం గాను, మేమందరం ఏం గాను, అంటే ఒక సినిమాలో 100 కోట్ల హీరోల పరువేం గాను ఇంకో ఏ నిర్మాతన తీసుకుంటాడా? అంటే ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి సినిమా వచ్చింది మన ఇండస్ట్రీలో, సో మంచి రోజులు వచ్చాయి అనుకోవాలా? మంచి రోజులు కాదు, గడ్డు రోజులు వచ్చాయి. ఎట్లా అంటే సో అప్పుడు నిర్మాతలకు అనిపిస్తుంది, ఓహో అంటే స్టార్ హీరో లేకున్నా పాన్ ఇండియా లెవెల్లో మనం సక్సెస్ అవ్వచ్చు, స్క్రిప్ట్ ఉంటే చాలు, కథ ఉంటే చాలు, కథానాయకులు అవసరం లేదు మనకి అనే తెలివితేట ప్రొడ్యూసర్కి వచ్చాయి అనుకో, ప్రొడ్యూసర్లు ఈ స్టార్ కథానాయకులు అందరినీ పక్కన పెట్టేసి కొత్త వాళ్ళతోనే మంచి కథను నమ్ముకొని సినిమాలు తీస్తారు. అప్పుడు ఇండస్ట్రీ బాగుపడిపోతే మరి వీళ్ళందరూ చెడిపోతారుగా. అందుకని చెప్పేసి ఈ హనుమాన్ని ఎదగనివ్వకుండా ఎంతలో గొంతు నొక్కి 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 ఎంత వస్తే చాలు అంతవరకే అన్నట్లుగా పెట్టారు. అయినప్పటికీ కూడా ప్రజలు దాన్ని ఆదరిస్తా ఇప్పుడు 250 కోట్ల వసూళ్ళ వరకు వచ్చారు. కానీ ఇంటూ 5 టైమ్స్ వేసుకో, 1250 కోట్లు అనుకో, లేదా ఇంటూ 10 టైమ్స్ వేసుకో, 2500 కోట్లు దీనికి రావాల్సిన అర్హత గల సినిమా రానియకుండా చేసినటువంటి పెద్దల పనికిమాలినతనాన్ని, చేతగానితనాన్ని, ఇండస్ట్రీ పరువు తీసినటువంటి వాళ్ళ చేతని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అంతమించి ఏం లేదు. ఇప్పుడు హనుమాన్ 250 crores అని మనం హ్యాపీ ఫీల్ అయినా, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయినా, ఆ నిర్మాతకు కూడా ఎక్కువ వచ్చుండలేవు. ఎందుకంటే చిన్న సినిమా తీసి మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లకు అంటగట్టేసాడు. ఎట్లా చూసినా కూడా నిర్మాతలకి కళ్ళు తెరుచుకుంటారు, ఓహో కథ ఉంటే చాలు, కథానాయకులు వీళ్ళని నమ్ముకోవాల్సిన అవసరం లేదు, స్టార్ డైరెక్టర్ అవసరం లేదు, పని చేత కలిగినటువంటి డైరెక్టర్ ఒకడు ఉంటే చాలు. ఏది మన దసరాదిలా కొత్త డైరెక్టర్ అట్లా విరూపాక్షదిలా అట్లా ఆ విధంగా ఉంటే చాలు అని నిర్మాతలు ఫీల్ అయ్యి కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ కొత్త హీరోలకు అవకాశాలు ఇస్తే ఎప్పటి నుంచో బాగా వేసుకున్నటువంటి మన స్టార్ హీరోలు ఈ 100 కోట్లు ఇవన్నీ ఇక మీదట ఉండవో ఇండస్ట్రీకి అదేంటిది గడ్డు రోజులు వస్తాయేమో అనుకొని హనుమాన్ని తొక్కేశారు. అసలు అంటే ఇప్పుడు ఇంత మంచి సినిమాని మనకి ఎంత మంచి విజువల్ ట్రీట్ అనుకోవచ్చు, కథాపరంగా చూసినా కూడా ఎక్కడ బోర్ వచ్చేది కాదు, విజువల్ పరంగా కూడా అంత నాసిరకంగా ఏం లేదు, చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా చూసుకున్నా కూడా. ఎందుకు అంటే సినిమాని ఇంకా అంటే పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ పెద్ద స్టార్స్ కానీ ఎందుకు తొక్కేయాలనుకోవడం, మనకి కొత్తది వచ్చింది అనుకోవచ్చు కదా. ఆ చీటింగ్ తెలిసిపోయింది హనుమాన్ వల్ల. ఇన్ని రోజులు వీళ్ళు చేసిన చీటింగ్ అంటే ఈ రేంజ్ విజువల్స్ ఉండాలంటే
మినిమం ఇంత పెట్టుకోవాలండి అని ప్రొడ్యూసర్లకి చెప్పుకున్నారు. రైట్ రైట్ పాపం ఆ ప్రొడ్యూసర్లు కూడా ఇన్నాళ్ళు పెట్టుకుంటూనే వచ్చారు, అంత ఉండాలేమో అనుకొని. ఓకేనా, ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ఒరే గాడిదల్లారా ఇంత అవసరం లేదు, దీనికి ఇంత ఉంటే చాలు, ఇది టెక్నికల్ టీం పనిచేసే తీరు, ఇంకా మీరు ఇంకా అంతకు పెడితే ఇంకా వస్తుంది, మామూలు అయితే ఇంత చాలు, ఈ మాత్రం విజువల్స్కి ఇంత బడ్జెటే అవుతుంది, ఎక్కువ అవుదని ఇండస్ట్రీకి పరిచయం చేసి నిరూపించేశాడు. ఈయన నిరూపించి ఇన్ని రోజులు మరి విజువల్ వండర్స్ పైన 300 కోట్లు 500 కోట్లు 600 కోట్లు పెట్టిన ప్రొడ్యూసర్ అయ్యో మరి నాతో అలా ఎలా పెట్టించారు వీళ్ళు అనుకుంటారు కదా. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ నాకేంటంటే, ఈ సినిమా చూసిన తర్వాత రాజమౌళి గారికి అంటే ఏమన్నా షాక్ కలిగే అవకాశం ఉంది? ఎందుకంటే వై బికాస్ తన సినిమాలు అన్ని హై బడ్జెట్ మూవీస్ ఉంటాయి, సేమ్ తను కూడా ఈ విఎఫ్ఎక్స్ సీజీ వర్క్స్తోనే తను చెప్తుంటారు, ఇంటర్నేషనల్ పీపుల్తో చేపించిన అని చెప్పేసి ఉంటాడు. సో ఇప్పటి నుంచి దీనికి బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయంటారా? లేదు మా రాజమౌళి బడ్జెట్ కూడా కరెక్టే. అంటే విషయం ఏంటంటే ఆయన ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ తీస్తే ఇంకా బాగా వస్తుందని వాళ్ళకి ఇప్పుడు పీటర్ హేన్ పైట్ మనసులో పెట్టుకున్నాడు, కనీసం ఇంత ఇవ్వాలి ఆయనకి, ఆయన చేయడు. వీళ్ళు లోకల్ మనుషులతోనే వీళ్ళకి కావాల్సింది చేయించుకున్నారు. రాజమౌళి గారు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ మీద పెట్టేసి వాళ్ళ చేత చేయించుకున్నారు. ఓకే, నష్టమేం లేదు. ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఆపరేట్ చేయాలంటే నేను ఆపరేట్ చేశాను అనుకో, నాకు 5 రూపాయలు ఇవ్వాలి. ఒక హాలీవుడ్ టెక్నీషియన్ వచ్చి ఆపరేట్ చేశాడు అనుకో, వాడికి 5,000 ఇవ్వాలి. ఓకే, ఇట్లా 5 రూపాయల మనిషి చేసే పని ఇదే. ఈ మనిషికి వాల్యూ పెట్టారు వీళ్ళు. ఇండియన్ మనిషి అయితే ఇంత, ఇంటర్నేషనల్ మనిషి అయితే ఇంత, అంటే వాడు చేస్తే ఇంకొంచెం ఏదో వస్తుందన్న ఆశతో వాడి చేత చేయించారు. అంటే టెక్నికల్ గా ఎక్కువ ఖర్చు పెట్టారు. కానీ హనుమాన్ టీవీ ఏం నమ్మిందంటే ఇక్కడ కూడా ఉన్నారు మన వాళ్ళు చాలా మంది పనిచేసే వాళ్ళని లోకల్ నుంచి వేరుకున్నారు. అండ్ ఇంకోటి చెప్పన ఛోటా భీమ్ రైట్ మన తెలుగు వాళ్ళు తీసింది అది. ఇక్కడే గ్రీన్ గోల్డ్ ఎంటర్టైన్మెంట్స్ అని హైదరాబాద్ లోనే హిమాయత్ నగర్ ఇక్కడ ఉంటుంది వాళ్ళ ఆఫీస్. అండ్ ఇప్పటివరకు మనకి కార్టూన్స్ అన్ని వాల్ డిస్నీ ఎక్కడి నుంచో వచ్చాయి. వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసేది మన వాళ్ళు కొన్ని తక్కువ లక్షల్లో పెట్టి కూడా తీశారు. అంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంది కానీ మన వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, దానికి తగ్గ నిపుణులు ఇక్కడ కూడా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే అమ్మ 500 కోట్లు పెడుతున్నాం అంటే లోకల్ వాళ్ళకి ఇవ్వడం ఏంటి, వీళ్ళు ఏమైనా పాడు చేస్తారేమో మనకి నమ్మకం లేక బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి నిర్మాతల చేత ఎక్కువ ఖర్చు పెట్టించారు. వీళ్ళు కొంచెం ధైర్యం చేసి లేదు మన వాళ్ళకే చాలా తెలివి ఉంది, మన వాళ్ళు ఇంకా బాగా ఆలోచించగలరు, ఇంకా బాగా చేయగలరు అని చెప్పేసి. అండ్ ఇంకా చెప్పండి ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ కూడా వాళ్ళ టెక్నీషియన్స్ అందరూ వాళ్ళే, బయట ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏమి తీరు. అండ్ ఇంకా ప్రభాస్ రాధేశ్యాము, సాహో, అలాగే ఆదిపురుష్ ఎక్కడెక్కడికో వెళ్ళారు టెక్నీషియన్. ఇప్పుడు మొత్తం ఆదిపురుష్కి అయితే మొత్తం హాలీవుడ్ టెక్నిక్ పనిచేస్తారు, వాళ్ళకి రామాయణం అంటే తెలియదు కదా, వాళ్ళు దాన్ని ఒక గేమింగ్ లాగా తీశారు, అడ్వెంచర్ థ్రిల్లర్ లా తీశారు. అది మనకి ఎక్కలా, అంటే వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు తీశారు. ఇప్పుడు అదే ఇండియన్ టెక్నీషియన్స్ కి ఇచ్చారనుకో, నిన్న అయోధ్యరామయ్య శిల్పం చెక్కినట్టుగా ముద్దుగా అట్లా ఆదిపురుషుని కూడా సినిమాని అలా చెక్కి అట్లా ఇచ్చేవాళ్ళు. వీళ్ళు అలా నమ్మకం లేక ఎక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటదేమో అని భావించి డబ్బులు వేస్ట్ చేశారే తప్పితే ఏంలా. హనుమాన్ వాళ్ళు ఏం చేశారు, లోకల్ వాళ్ళలోనే ఒక నమ్మకం ఉంది, ఇది ఇలా ఉంటే బాగుంటుందని ఆ డైరెక్టర్ నమ్మి ఆ టెక్నీషియన్స్ దగ్గరుండి చేయించుకున్నాడు. ఆయనకు కూడా ఆ టేస్ట్ ఉంది కాబట్టి అది పండింది, ఇప్పుడు రికార్డులన్నీ కొల్లగొడుతుంది. అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఈ 2 weeks లో హనుమాన్ కలెక్షన్స్ ఎలా ఉంది? 2 weeks లో ఇంకా నేను ఎన్నిసార్లు చెప్పిన మనం ఫస్ట్ నుంచి దీనికి 500 కోట్లు 600 కోట్లు అని చెప్పుకుంటూనే ఉన్నాం. నేను ఇప్పుడు కూడా చెప్తా, ఇది 2500 బొమ్మ, 250 కోట్లు వచ్చాయి వీళ్ళకి అంతే తప్పితే 2500 బొమ్మ, ఇది 2500 కోట్ల బొమ్మ. అది రాకుండా మన వాళ్ళే మోకాళ్ళు అడ్డు పెట్టేసి కావాలని హింస పెట్టారే కానీ ఇప్పటికీ కూడా కొన్ని ఊర్లలో హనుమాన్కి థియేటర్స్ ఇవ్వాల. ఆ ఊరోళ్ళందరూ కూడా ఈ సినిమాని చూడాలన్న ఆతృతతో ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ కూడా. ఈ రోజు కూడా కొన్ని ఊర్లలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఏవేవో అడ్డమైన సినిమాలు ఆడుతున్నాయి కానీ హనుమాన్కి ఇంకా ఇవ్వాల. రైట్ థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు మా స్టూడియోకి వచ్చిన ధన్యవాదాలు.